విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే పవర్ కమిషన్ మధ్య వార్ నడుస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మళ్ళీ ఓసారి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీనిపైన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ అడిగి తెలుసుకున్నాం. శేఖర్, ఏం జరుగుతోంది? పవర్ కమిషన్ వర్సెస్ కేసీఆర్ పెద్ద లేఖ రాసిన ఉదంతం కూడా మనకి తెలిసిందే. సో ఆయన ఎందుకు ఇది మీకు హక్కు లేదు అనేది ఆయన పెద్ద లేఖ ద్వారా రాశారు. ప్రస్తుతం మళ్ళీ ఇంకో నోటీసులు ఇచ్చిన పరిస్థితి. ఏం జరుగుతోంది? అప్డేట్ చెప్పండి. రైట్ హరి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి పవర్ కమిషన్ మరొకసారి లేఖను పంపించింది. ఏప్రిల్ నెలలో ఫస్ట్ సారి నోటీసులు ఇచ్చినటువంటి కమిషన్ దాని మీద ముఖ్యంగా భద్రాద్రి, యాదాద్రి అట్లాగే ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి ఒప్పందాల మీద తన పాత్ర ఏంటి అన్నటువంటి అంశాలతో వివరణ ఇవ్వాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది. అప్పుడు జూన్ 15వ తేదీ వరకు సమయం ఇవ్వడము, జూన్ 15వ తేదీనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 12 పేజీల లేఖతోటి కమిషన్ను తప్పుపడుతూ, కమిషన్ ఏర్పాటును తప్పుపడుతూ, కమిషన్ విచారణకు సంబంధించినటువంటి అంశాన్ని తప్పుపడుతూ తీవ్రమైనటువంటి అంశాలను లేవనెత్తాడు. దాని మీద కమిషన్ స్పందించింది. ఈ నెల 19వ తేదీన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి మరోసారి లేఖను పంపింది. మీకున్నటువంటి అభ్యంతరాలు ఏంటి, విచారణకు సంబంధించినటువంటి అంశాల మీద మీకున్నటువంటి అనుమానాలు ఏంటి అన్నటువంటి అంశం మీద ఇప్పటి వరకు విట్నెసెస్ ఎవరైతే ఉన్నారో, సాక్ష్యాలు ఎవరైతే ఇచ్చారో, డైరెక్ట్గా కమిషన్ ఆఫీస్కి వచ్చి వివరాలు ఎవరైతే సమర్పించారో వాళ్ళందరినీ కూడా క్రాస్ ఎగ్జామినింగ్ చేయడానికి, అట్లాగే మీ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని డైరెక్ట్గా కమిషన్ ఆఫీస్కి వచ్చి వివరించవచ్చు, చెప్పొచ్చు, డాక్యుమెంట్లు సబ్మిట్ చేయొచ్చు. అట్లాగే మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కనుక సమాచారం ఇచ్చినటువంటి వాళ్ళను కూడా క్రాస్ ఎగ్జామినింగ్ చేయొచ్చు, విచారణ చేయొచ్చు అంటూ కమిషన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఒక ఆఫర్ ఇచ్చింది. 1 వీక్ టైం ఇచ్చింది. 19వ తేదీ నుంచి 1 వీక్ టైం ఇచ్చింది. ఆ 1 వీక్ టైం నిన్నటితో ముగిసింది. అయితే దీని మీద ఈ 1 వీక్ టైం ఇవ్వడాన్ని, అట్లాగే డైరెక్ట్గా కమిషన్ ఆఫీస్కి వచ్చి సమాధానం ఇవ్వాల్సిందిగా కమిషన్ ఆదేశించడాన్ని, ముఖ్యంగా కమిషన్ ఆదేశించిన దాంట్లో 1956 ఎంక్వైరీ కమిషన్ సెక్షన్ 8B(c) అన్నటువంటి సెక్షన్లను మెన్షన్ చేసింది. దీని ప్రకారం డైరెక్ట్గానైనా రావచ్చు, లేదంటే తనకు సంబంధించినటువంటి వ్యక్తులతో డాక్యుమెంట్ రూపంలోనైనా ఆ సమాచారాన్ని సమర్పించవచ్చు అన్నటువంటి అంశాన్ని ఆ సెక్షన్లు చెప్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని బేరీజ్ చేసుకుంటూ మాజీ ముఖ్యమంత్రి హైకోర్టుకి వెళ్ళారు. రిజిస్ట్రార్ దాన్ని రిట్ పిటిషన్గా రీసబ్మిట్ చేయాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేశాడు. దాన్ని స్వీకరించలేదు. మరి ఈరోజు హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి వేసినటువంటి రిట్ పిటిషన్ మీద ఎలాంటి సమాచారం వస్తుంది, కోర్టు ఎలా స్పందిస్తుంది అన్నది చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా మరోవైపు కమిషన్ ఇచ్చినటువంటి గడువు కూడా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ కమిషన్ ఏ రకంగా స్పందిస్తుంది అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. హరి, ఆల్ రైట్ శేఖర్.